అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. వాస్తు ప్రకారం పూజా గది ఎటు దిక్కున ఉండాలి, పూజా గదిలో పాటించాల్సిన నియమాలు ఏంటి, పూజా గదిని ఎప్పుడు మూసి ఉంచాలా లేక తెరచి ఉంచాలా, పూజా గదిలో పాటించాల్సిన పద్ధతులు ఏంటి, వాస్తుశాస్త్రం ప్రకారం పూజా గది గురించి ఏం చెబుతుంది, పూజా గది విషయంలో సామాన్య ప్రజలకు ఉండే సందేహాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూజా గది అనేది గుండె లాంటిదని చెప్పవచ్చు. శరీరానికి గుండెకాయ ఎంత అవసరమో మన ఇంటికి పూజా గది కూడా అంతే అవసరం. పూజా గది లేకపోతే ఆ ఇల్లు ఆత్మ లేనిదిగా తయారవుతుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. అయితే ప్రస్తుత కాలంలో మన ఇల్లు చాలా చిన్నగా మారిపోతున్నాయి. అలాంటి సమయంలో కనీసం మీ ఇంట్లో కాస్త చోటైనా భగవంతునికి ఇస్తే మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. మీ ఇంట్లో పూజా గది ఏర్పాటు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి తప్పులు చేయకూడదు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. పూజా గదిని ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో మాత్రమే ఉండాలని చెబుతున్నారు. ఈశాన్యం అనేది మానసిక ప్రశాంతతకు చిహ్నం. పూజా గది మన మనసును ప్రశాంతపరిచేదిగా ఉండాలి. అందుకే ఈశాన్యంలో పూజా గదిని ఏర్పాటు చేసుకుంటే మంచిది. పూజా గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అయితే భగవంతుడిని ప్రతిష్ఠించే సమయంలో నేలపైన ప్రతిష్ఠించకూడదు. ఒక బల్ల కానీ ఆసనం కానీ నిర్మించి దానిపైన భగవంతుని ప్రతిష్ఠాన చేయాలి. పూజా గదిలో మీరు చేసే పూజ కోసం రాత్రి విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. దేవుడి చిత్రపటాలు అయితే నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఇక పూజా గది తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంచాలని వాస్తుశాస్త్రం చెబుతోంది. మీ ఇంట్లో భగవంతుడి చల్లని చూపు ప్రవహించాలంటే ఇంట్లో పూజా గది తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంచాలని, వాటి ఎట్టి పరిస్థితుల్లోనూ మూసేయకూడదని వాస్తుశాస్త్రం చెబుతోంది. పూజా గది తలుపులు మూసేసినట్లయితే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రవహించే అవకాశం ఉందని, అందుకే పూజా గది తలుపులు ఎల్లప్పుడూ తెరిచి ఉంచాలని అంటారు. పూజా గది తలుపులు మూసివేసినట్లయితే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించే అవకాశం ఉందని, అందుకే పూజా గదిలో తెరిపి ఉంచడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ భగవంతుని నుంచి ప్రసరించి అది మీ పనులను విజయవంతం చేసేలా చేస్తుందని, అలాగే మీ ఇంట్లో ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి ఆనందానికి కారణమవుతుందని పండితులు చెబుతున్నారు. ఇక పూజా గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పూజ చేసిన తర్వాత మిగిలిపోయిన పువ్వులు అలాగే పూజ ద్రవ్యాలను నదిలో కానీ చెట్టు మూలంలో కానీ వేస్తే మంచి జరుగుతుంది అని వాస్తు నిపుణులు చెబుతున్నాయి. హోప్ యూ ఆల్ గైస్, మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.